శుభోదయం శుభోదయం children. పిల్లలు ఈరోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనం ఇప్పుడు వారాలు నెలలు వాటి గురించి తెలుసుకున్నామా పిల్లలు? తెలుసుకున్నామా లేదా? ఇప్పుడు వారాలు ఇప్పుడు నిన్న పిల్లలు మీరు నైట్ ఏం తిన్నారు? విజయనగరం ఏం తిన్నావు? నువ్వు ఏం తిన్నావు రాత్రి? ఏం తింటావు నువ్వు? నాన్న రాత్రి ఏమి ఇంట్లో కూర దోశ దానికి ఏం చట్నీనా సాంబార్? వెరీ గుడ్. పవన్ మీ ఇంట్లో అన్నం చాలా ఏమి లేదు, ఉత్తన్నం. ఓకే సరే పిల్లలు, ఉత్తన్నం తిన్నారు, మీరు దోశలు తిన్నారు, ఇడ్లీ తిన్నారు, పూరీలు చపాతీలు అన్నీ మీరు తిన్నారు. ఓకే ఇప్పుడు నన్ను మీరు స్కూల్కి వచ్చారా లేదా? నన్ను ఏం వారము నన్న ఈరోజు ఏం వారము? నేనేం చెప్పాను మీకు? ఈరోజు బుధవారం. చెప్పండి, ఈరోజు ఏం వారము? నిన్న ఏం వారము? నిన్న మంగళవారం. ఏం వారము? నాన్న? ఓకేనా? ఇప్పుడు మనము వారాల గురించి ఫస్ట్ మనం వారానికి ఎన్ని రోజులు పిల్లలు? ఎన్ని రోజులు? 7 రోజులు. ఎన్ని రోజులు? అందులో మొదటిది వినండి అందరూ. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనకు ఆదివారాలు లీవ్ ఉన్నాయా లేదా? శ్రీ విద్య ఆదివారం స్కూల్ ఉందా లేదా? మనకు లేదు. ఆదివారం స్కూల్ లేదు. ఆ రోజు ఏమి ఉండవు, ఏ ఆఫీసులు ఏమి ఉండవు. ఆదివారం సెలవు. ఓకేనా? తర్వాత పిల్లలు ఇప్పుడు మనకి పిల్లలు నెలలండి పిల్లలు 12 నెలలు. ఎన్ని నెలలు? అందులో ఇప్పుడు మన శశాంక్ చెప్తాడు. లేకపోతే పవన్ జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పాలి. చెప్పండి, జనవరి చెప్పండి. ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి 12 నెలలు. ఎన్ని నెలలు? ఇప్పుడు మనకి జనవరిలో సంక్రాంతి పండుగ వచ్చిందా లేదా? జనవరిలో మనం సంక్రాంతి సంబరాలు చేసుకున్నామా లేదా? స్కూల్ దగ్గర ముగ్గులన్నీ వేసి మనము ఆ ముగ్గులు వేసి రంగురంగుల ముగ్గులు వేసి మనం అందరూ గొబ్బేయాలు పాట పాడుతూ డ్యాన్స్ వేసినామా లేదా? వేసినాం కదా మనము. ఆ రోజు మన స్కూల్లో వెజిటబుల్ రైస్, ఎగ్ కర్రీ, పాయసం చేసుకొని తిన్నామా లేదా? తిన్నాం కదా పిల్లలు. జనవరిలో మన సంక్రాంతి పండుగ అయింది. ఇప్పుడు ఫిబ్రవరిలో మన శివరాత్రి పండుగ వస్తా ఉంది. శివరాత్రి కందులో మనము జాగారం ఉంటామా లేదా? శివరాత్రి పండుగ మనం జాగారం ఉంటామా లేదా? రాత్రి అంతా పాట పడుకొని ఎగురుకొని వీధుల్లో మనము జాగారం అమ్మలు ఉంటారు కదా ఒక పొద్దు. ఇప్పుడు మనకి శివరాత్రి పండుగ వస్తా ఉంది. అలాగే మార్చిలో ఉగాది పండుగ వస్తుంది. మార్చిలోనే ఏప్రిల్ మేలో అంతా మనకు గంగ జాతర వస్తుంది. పోయారా గంగ జాతరకి ఎప్పుడైనా మీరు? గంగమ్మ జాతర జరుగుతుందా లేదా? ప్రతిసారి జరుగుతుంది కదా. ఓకేనా? ఇప్పుడు చూడండి, అట్లా మనకు ప్రతి నెలలో ఏదో ఒక పండుగ. ఇప్పుడు డిసెంబర్లో క్రిస్మస్ పండుగ వస్తుంది, అక్టోబర్లో మనకు గాంధీ జయంతి వస్తుంది, ఆగస్టులో మనకు స్వాతంత్ర దినోత్సవము. మనం అందరూ జెండా పండుగ జెండా ఎగరేస్తామా లేదా? మనకి ఇప్పుడు మన జనవరిలో మనం 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు మనము గాంధీ తాత నెహ్రూ వాళ్ళ బొమ్మలు పెట్టి ఇక్కడ మనం ఫోటోలకి పూలు పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తామా లేదా? ఆ రోజు మనం జెండాలు ఎత్తుకొని రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవం రోజు మనం అందరూ స్కూల్ దగ్గరికి పోయి ఎక్కడ పాట పాడుకున్నామా లేదా? అందరూ కలిసి అందరూ వైట్ డ్రెస్ వేసుకొచ్చినారు, గుర్తుందా మీకు? అట్లా ప్రతి నెలలో ఏదో ఒక పండుగ వస్తానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వారాలకు సంబంధించి చూడండి, మనం తయారు చేసామన్నమాట. ఇది పైన ఉండేది ఆదివారం అంటే సండే. సండేని ఆదివారం అంటారు. చూడండి, సండేని ఆదివారము అంటాం, మండేని సోమవారము అంటాం, అలాగే ట్యూస్డే మంగళవారం, వెడ్నెస్డేని బుధవారం, అలాగే థర్స్డేని గురువారం. ఓకేనా? తర్వాత పిల్లలు ఫ్రైడే శుక్రవారం. చూడండి, ఫ్రైడే శుక్రవారం. ఓకేనా?
సాటర్డే అంటే శనివారం. మనము ఇప్పుడు 7 రోజులు వచ్చేసినాయి లేదా ఈ క్యాలెండర్లో. కాబట్టి మీరందరూ కూడా మనకి క్యాలెండర్లో చూడండి, ఈ క్యాలెండర్ వల్ల కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయి. ఈ క్యాలెండర్లో ఈరోజు తేదీ ఎంత అనేది మనం తెలుసుకోవాలంటే ఈ క్యాలెండర్లో ఇక్కడ అంకె ఉంటుంది కదా, 4 అనే అంకె ఇక్కడ ఉంది కదా, 7 ఉన్నాయి. ఈ అంకెని చూస్తే మనకి ఈరోజు 4వ తేదీనని మనకు గుర్తొస్తుంది. ఏ నెల, ఏ రోజు, ఏ తేదీ, ఏ సంవత్సరం అనేది ఈ క్యాలెండర్ మనకు ఉపయోగపడుతుంది. ఇందులో ఈ క్యాలెండర్లో కూడా మనము ఈరోజు ఇప్పుడు రాకాలం ఎంత, యమగండం ఎప్పుడు అనే కూడా తెలుసుకోవచ్చు అనమాట. పండుగలు ఎప్పుడు, జాతీయ పండుగలు ఎప్పుడు, మామూలు పండుగలు ఎప్పుడు, మనకి లీవులు ఎప్పుడు, సెలవులు ఎప్పుడు అనేవన్నీ కూడా ఈ క్యాలెండర్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. మీ అందరి ఇంట్లో క్యాలెండర్స్ ఉన్నాయి లేదా శ్రీ విద్య? వెరీ గుడ్. ఈ రోజు మనము వారాలు, నెలలు క్యాలెండర్ గురించి తెలుసుకున్నామా లేదా పిల్లలు? వెరీ గుడ్. అందరూ క్లాస్